హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్న విఎల్ లాగ్స్. నేను ఈరోజు మహిళా దినోత్సవం, మహిళా ఉమెన్స్ డే. నేనైతే ఈరోజు మా అత్తమ్మతోని మాట్లాడబోతున్నాను. తన మాటల్లోనే తన జ్ఞాపకాలన్నీ గుర్తు చేద్దామని, తన జ్ఞాపకాలన్నీ మాట్లాడదామని నేనైతే తనతోని వీడియో చేయాలని అంటున్నాను. తన మాటల్లోనే మనం అందరం విందాము, చూద్దాం రండి. అందరము వెళ్ళి తన మాటల్లోనే తెలుసుకుందాము. తన లైఫ్ స్టైల్ ఏంది, తన ఏం కష్టం చేసింది, తన పొలం పని, తనకు 9 మంది సంతానం అండి. 9 మందిని కన్నది. 9 మంది సంతానం చాలా బాగుంది. చాలా మంచిగా కూడా ఉన్నారు అందరూ. అంతా ఎడ్యుకేషన్ పీపుల్స్ అందరూ. చాలా బిడ్డలు 5 మంది, కొడుకులు 4. చాలా బాగున్నారు. కోడళ్ళు, కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు. తనైతే 4వ కూతురు. అందరైతే ఇప్పుడు రాలేదు, తను ఒక్కతే వచ్చింది. తను ఇప్పుడు ఒక్కతే వచ్చింది. తన అమ్మతోని షేర్ చేసుకుందాము, మా అమ్మ మాటల్లో నేను కూడా వింటాను అని తన వచ్చింది. తన మాటల్లోనే తెలుసుకుందాం. అయితే ఒక్కటేంటంటే, ప్లీజ్ ఎవ్వరు ఏం అనుకోవద్దు. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఇలాంటి పెద్దవాళ్ళు ఉంటే మనము ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళని కష్టపెట్టొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు. నేనైతే ఇది ఒక్కటి కోరుకుంటున్నాను. ఎవరైనా సరే తనకి మన ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళని మాత్రము ఇప్పుడు బాగలేదు కదా, అలా ఉంది ఇలా ఉంది అని వాళ్ళకి కొంచెము సహకరించకపోవచ్చు ఆరోగ్యంగాని, మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళని చాలా మంచిగా చూసుకోవాలి. అదైతే నా ఆలోచన. ఎందుకంటే వాళ్ళని ఆశ్రయ కట్ చేసిన నేను మళ్ళీ మాట్లాడతా. అయితే మన అమ్మ అయినా సరే, మన పెద్దవాళ్ళు, మన అమ్మ, మన అత్తమ్మలు, మన మామయ్యలు, మనకి ఎవరున్న తల్లిదండ్రులు, మనకు తల్లిదండ్రులు అంటేనే చాలా దైవంతో సమానం కదండి. మనం దైవంతో సమానంగా వాళ్ళని మనం చూసుకోవాలి. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. అందుకే నేను చాలా మందికి తెలవాలని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఉమెన్స్ డే సందర్భంగా నేను ఈ వీడియో చేయాలని చేస్తున్నాను. కానీ ఆశ్రమంలో మాత్రము చేతనైతే లేదు, మేము చేయలేము అని ఆశ్రమాలకైతే పంపకండి, వాళ్ళని కష్టపెట్టకండి. మనం తినే దాంట్లోనే వాళ్ళకు ఒక ముద్ద పెడదాం. మనము వాళ్ళకి ఎంత అండి వాళ్ళు తినేది, మనకి ఇంత అడగరు. వాళ్ళు ఏమీ అడగరు. వాళ్ళకి మంచిగా నీట్గా ఉంటే వాళ్ళకి అంతే సంతోషిస్తారు. మనం 4 మాటలు వాళ్ళని పలకరిస్తే వాళ్ళు అదే సంతోషిస్తారు. అమ్మ తిన్నవా, ఉన్నవా, ఏం చేస్తున్నావా అమ్మ అంటే వాళ్ళకి ఆడికే కడుపు నిండుతుంది. వాళ్ళు ఎందుకంటే మనల్ని కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి చాది ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడితేనో మనం ఈ స్టేజ్లో ఉన్నాము. అందుకనే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి. వాళ్ళని మాత్రం కష్టపెట్టొద్దండి, తిట్టొద్దు, కష్టపెట్టొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు. నేనైతే ఇది కోరుకుంటున్నా జనాల నుంచి. మనమే ఇంట్లో ఉంచుకొని మనం ఒక షెల్టర్ ఇచ్చి వాళ్ళకి మనం ఎట్లా ఉంటున్నామో, మనల్ని ఎట్లా సాధించిన వాళ్ళు, మనల్ని ఎంత కష్టపడి సాధితే కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు, ఆమెకు అంతమంది సంతానం ఉండి కూడా మనం బయటికి పంపొద్దు. అంటే ఏ తల్లినైనా ఎవరినైనా పంపొద్దు. నేనైతే ఇది కోరుకుంటున్నాను. తన మాటల్లోనే మనం విందాం. ఇప్పుడు తన పేరు వెంకటమ్మ. తన మాటల్లోనే మనం విందాము. రండి పోదాం, చూద్దాం. అత్తమ్మ ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? నీకంతా మంచిగానే ఉంది కదా? నీ కొడుకులు, కోడళ్ళు అందరు మంచిగా చూసుకుంటున్నా? అందరు మంచిగా చూసుకునే వాటికనే ఇంత వాటికుండా బిడ్డలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు అందరు చూసుకుంటున్నారు. నీకు ఎంతమంది కొడుకులు? 4. బిడ్డలు? 5. బిడ్డలు 5. అందరు మంచిగానే ఉన్నారు కదా? అందరు మంచిగానే ఉన్నారు. నాకు మా ఒక్క
కడుపులే నాకు కావలేదు. ఉమ్, అందరు పుట్టినట్టు మంచిగా ఉండదు. ఉమ్. నువ్వు అప్పుడు ఏమేం చేసేది? నువ్వు పొలం పనికి కన్న పోయేదా? పని చేసినామా, పని చెప్పరాదు. ఆ, మంతు పని చేసాను ఉమ్, నేను. కష్టపడ్డాను, ఎవ్వరు కష్టపడలే. మా ఏరాలు కష్టపడలే, మా విద్యలు కష్టపడలే. ఉమ్, మంచి కష్టపడ్డ, కొడుకు లేక బట్ట లేక ఉమ్, అబ్బో మస్తు బాధ. ఆ బాధలు చెప్పరాదు. ఉమ్, ఒకరు వేసినాం, కొన్ని రోజులు కద్దరు వేసినాం. ఉమ్. మొగ్గం అయితే ఉన్నది కదా, మన ఇంట్లో మొగ్గం ఉన్నది. మరి మేము మొగ్గమే వేసి బతికినాము. అవును, వెనక చీర అది పెట్టింది, కద్దరు పెట్టింది. అవును, మన ఇంట్లో అయితే మొగ్గం ఉన్నది. సుజాత పుట్టినప్పుడు 7 పిల్ల అయింది. ఉమ్, అప్పుడు ఆపరేషన్లు వచ్చినాయి. ఉమ్, వస్తే మరి నేను పోతా చేపించుకొచ్చుకుంటా అంటే చేపించుకొచ్చుకొని ఏం తింటావు కూర్చొని అన్నాడు. ఉమ్, పోనీయలే. ఉమ్. అయితే నీకు సంతానము ఆగిపోయిందంట కదా, సంతానం ఆమె ఆగిపోయింది. వాసనేది కాదు, పానం బాగాలేకుండే. జ్వరం కాళ్ళు నొప్పి అయ్యి జ్వరం వచ్చింది. అప్పుడు ఇప్పుడు పెద్ద కొడుకు తర్వాత పెద్ద బిడ్డ తర్వాత నీకు సంతానం ఆగిపోయిందంట కదా. వాసనేక ఆహా. వాసనేకనే ఆ. పానం వాసుడు బాగాలే. ఎన్నో కొడుకు ఎవరు వాసుడు? వాసుడు అదే పెద్ద ఆయన. ఈ పెద్ద ఆయన వెనక ఆయనే రావులమ్మ. పెద్ద ఆయన వెనక రావులమ్మ. రావులమ్మ వెనక ఈయన. ఈయన తర్వాత ఈ కొడుకు తర్వాత అక్కడ ఈ కొడుకు తర్వాత నీకు సంతానం ఆగిపోయిందా? రావులమ్మ రేణు మరి ఇంకా రావులమ్మ ఈయనక ఈయనక అక్క అయితే రాడే. అవును. ఈయన కన్నా ముంజాదు పెద్ద ఆయన వెనక పుట్టింది రావులమ్మ. ఆయన వెనక ఈయన పుట్టింది. రావులమ్మ పుట్టినాక సంతానం అయిపోయింది. ఈయన వెనక కాలుకు నొప్పి అయ్యింది. చెప్పిండు ఒకసారి. ఈయన వెనక కాలుకు నొప్పి అయ్యి నేను ఆయన 2 ఏళ్ళు పానం బాగుండలే. ఊళ్ళు తిరిగిన మా నాయన అయితే మామ ఏం చెప్పిండంటే పెద్ద ఆయన తర్వాత రామలమ్మ తర్వాత ఈయన రావులమ్మ తర్వాత సంతానం ఆగిపోయింది. తర్వాత సంతానం కోసము బండి మీద ఊరేగిస్తే అప్పుడు ఈయన పుట్టిండని చెప్పిండు మామ. బండి మీద ఇద్దరు తర్వాత సంతానం ఆగిపోయింది. ఇద్దరు తర్వాత సంతానం ఆగిపోతే అప్పుడు తర్వాత మళ్ళా బండి మీద దేవుడు పటం కట్టి మొగ్గం కట్టి, దేవుడు కాదు మొగ్గం, ఏదో దేవుడి పటం పెట్టి మొగ్గం పెట్టి అప్పుడు ఊరంతా తిరిగిండంట. ఊరంతా తిరిగితే అప్పుడు అన్న పుట్టిండు, వాసన పుట్టిండు. అప్పుడు వాసన పుట్టిండు. ఇది ఇప్పుడు కరెక్ట్. ఇది వాసన పుట్టినాక అప్పటి నుంచి సంతానం అనేది స్టార్ట్ అయింది. ఇక మీరందరు వాళ్ళ పుట్టడం జరిగింది. ఊరు మొత్తం బండి మీద ముఖం పట్టి మొత్తం ఊరంతా తిరిగి భజన చేస్తా కండలు పట్టిండంట. చూడు, కండలు పట్టిపించిండంట తాత. ముఖం ఊరు తిరుగుకుంటా ముఖం నేసిండు అన్నట్టు. నేను ఇప్పుడు అదేనా గ్రేటే కదా అత్తమ్మ. అప్పట్లో అదే గ్రేట్ కదా. మరి అప్పుడు తిరుగుకుంటా కండలు పట్టేదంటే భజన, అది కూడా మళ్ళీ ఉట్టికి కాదు, భజన చేసుకుంటా మళ్ళీ ఊరేగించుకుంటా బండి మీద ఊరేగించుకుంటా. అప్పుడు సంతానం కాలే, వాళ్ళిద్దరి తర్వాత సంతానం ఆగిపోయిందంట. ఆగిపోయినాక అప్పుడు మళ్ళీ అన్న, అందుకనే అన్నని అంత ప్రేమగా చూడడము. అందుకనే అప్పుడు వాసుదేవ అని పేరు పెట్టిండట. ఈ మాట నాకు చెప్పిండు. అంటే ఊరంతా కలిసి తిరిగినందుకు ఏమో నాకు చాలు ఉండదు, చాలు లేదా చెప్పిండు మామ చెప్పిండు. అప్పుడు మామ చెప్పిండు సంతానం ఎట్లా ఆగిపోయింది అని. తనే చెప్తేనే తెలుసు మాకు, లేకపోతే మాకేం తెలుసు కానీ. తర్వాత ఊరేగించి ఆ బండి మీద సంతానం ఒక 2 ఏళ్ళు ఆగిపోయింది. ఆగిపోతేనే అప్పుడు మళ్ళీ ముఖం బండి మీద ఊరేగిస్తే అప్పుడు అన్న తర్వాత మీరు అందరు పుట్టిరు అన్నట్టు. మళ్ళా 5 మంది 6 మంది మళ్ళీ 7 మంది సంతానం మళ్ళా
మళ్ళీ మళ్ళీ సంతానం కలిగింది. అప్పటి నుంచి వీళ్ళు పొలం పనులు చేయడము, ఇక వీళ్ళు ఎదగడము, వీళ్ళు చేయడము, డ్యూటీలు చేయడం, అట్లా వీళ్ళని చదివిపియడము, వీళ్ళని హైదరాబాద్ పంపించి చదివిపియడము. అన్ని అప్పట్లో ఇక అన్ని జరిగినాయి అన్నట్టు, ఒకటి ఇంకోటి ఇక అందరు పెళ్ళిళ్ళు చేయడం ఒకరొకరికి అట్లా ఇక జరుగుతూ వచ్చినాయి. బాధలు పడ్డామమ్మ చదువులకి. అంటే వాళ్ళంతా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళని మనము, ఎందుకంటే అందరికీ ఉంటారు తల్లిదండ్రులు అనేది అందరికీ ఉంటారు. రాస్తారు చదువుకు. వీళ్ళిద్దరిని ముందుగాట వీళ్ళిద్దరిని రామలయ్య ఎంత చేతి రెండు ఈయన పెట్టాడు ఎంత పెట్టాడు చాలా రోజులు ఉండలే అందులో ఉన్నాడ సరే గట్టిగా మాట్లాడుతుంది, సరే గట్టిగా మాట్లాడుతుంది చూడు. ఇంత ముందేమో ఎవరు కనబడకపోతే అమ్మ జ్వరం వచ్చే చూస్తాయే అన్నది. కొడుకులు చాలా బాగా సేవ చేసుకుంటారు, ఎందుకంటే పొద్దున్న లేచి నుంచి అమ్మ 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 అని అమ్మకు మాత్రం చాలా బాగా సేవ చేసుకుంటారు. మఫ్లేషర్ పెట్టడము, ముఖం కడగడానికి నీళ్లు పెట్టడము, ఏంది మనకి తనకు స్నానానికి నీళ్లు పెట్టడం, తనే చేసుకుంటుంది. నేనే చేసుకుంటుంది తన పని మేము కూడా ఏం చేస్తలేము, తన పని తనే చేసుకుంటుంది. మేము వండి పెడుతున్నాము, తింటున్నది, ఉంటున్నది. కాకపోతే ఏంటంటే వాళ్ళని మనం ఈ ఏజ్లో మనం చిన్నపిల్లల్లాగా చూసుకోవాలి. చిన్నపిల్లల్లాగా చూసుకుంటేనే వాళ్ళు చాలా బాగుంటారు. వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం, మనం మంచిగా ఉంటే వాళ్ళు బాగుంటారు. ఆయనకి నేను అడిగా మరి మా అమ్మకి ఎన్ని ఉన్నాయి అప్పుడు? ఆయన 15 ఏళ్ళు ఆయన 15 ఏళ్ళు ఉంటే నీకు 9 ఏళ్ళు ఉంటాయి. అయితే ఎప్పుడు సంతానం ఎన్ని ఏళ్ళకి అయింది అడుగు. సంతానమా? 15 ఏళ్ళకి 15 ఏళ్ళకి అయింది. 15 ఏళ్ళకి పుట్టిండు పెద్ద ఆయన. 15 ఏళ్ళకి. మరి నువ్వేమేం పనులు చేసేది? మస్తు పనులు చేసిన నేను. అలా పోయినా, కొయ్య పోయినా, సొమ్మ కొయ్య పోయినా, ఆయన చేతిలో పోయినా, ఆయన చేతిలో పోయినా, తక్కువ పని చేయలేదు. మొగ్గానే లేదు, ఊటం లేదు. చిన్న పిల్లలు ఇల్లు మస్తు పని చేసిన పని అవి చాలా ఇవ్వదు. చాలంకటమ్మా కాపోళ్ళు కూడా చేయరు, అట్లా చేస్తుందని అని వాళ్ళు కూలోళ్ళు కాపోళ్ళు అంత పోయింది. తక్కువ పని కాదు అప్పుడు. మొగ్గము, ఆ మొగ్గం, ఈ మొగ్గం, ఆ మొగ్గం తీసేసి ఈ మొగ్గం పెట్టే బియ్యం పోసిన కట్టలు దారం ఉడకబెట్టి కండెలు ఇంటిలా కండెలు పట్టి కారం దంచి 60 కండెలు పట్టి మస్తు బాధ ఆ బాధలు ఇప్పుడు ఎవరు ఈశ్వరయ్య పెళ్లి మేమే చేసినాం. నేను మొక్కతే నేను ఆలే మొక్కాలా లేడీస్ కొడుకులు కూడా నేను మొక్కే ఇట్లా 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 తీస్తావా? రాసుగా ఇట్లా తీస్తావు, ఇట్లా తీస్తావా? ఇట్లా ఇక ఇట్లా ఇట్లా నేను ఇట్లా కాలుస్తున్నా. ఇట్లా ఎంతేనా? కరెక్టేనా? చూడు. ఓకే ఓకే అమ్మా, సరేనా? ఓకే. చూశారు కదా, మేమైతే ఆశీర్వాదం తీసుకున్నాము. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెద్దవాళ్ళని గౌరవించండి. హ్యాపీ ఉమెన్స్ డే. పెద్దవాళ్ళని గౌరవిద్దాము. ఎక్కడ పెద్దవాళ్ళు ఉన్నా అక్కడ వాళ్ళని గౌరవిద్దాం మనము. అందరికీ నమస్కారం.